బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డికి మానవత్వమే లేదట. అంబరుపేట ఎమ్మెల్యే వెంకటయ్య జాడ పట్టలేడట. వస్తుంటే పోతుంటే ప్రయాణికులు పెడుతున్నారు శాపానార్థాలు. వస్తుంటే పోతుంటే ప్రయాణికులు పెడుతున్నారు శాపానార్థాలు. ఈ 8 ఏళ్ల పొద్దు సంధి గాలిలో గరిసే ఎన్నో ప్రాణాలు. అయినా కిషన్ రెడ్డి ఈ రోడ్ల మీద తిరుక్కుంటా ఓ ఓ అని ఓపనిచ్చి నాకు ఓటైరే నాకు ఓటైరే అని తీగరాగాలు తీస్తుండట. ఏది అంబర్పేటలో. ఇక కాలేరు వెంకటయ్య నీ దండం పెట్టి ఆయన గుండె గింతనన్న కలుగుతలేదట. 8 ఏళ్ల పొద్దు సంధి పెదగోపన పెట్టే లెక్క నడి రోడ్డు మీద పెట్టి జనాల ఉసురు పంచుకుంటారు. మరి వచ్చిపోయే జనాలు కూడా ఏమంటారు దీని మీద అనేది మీ బిగ్ టీవీ నర్సయ్య తాత ఇలా అంబర్పేట గడ్డ మీద అడుగు పెట్టింది. ఏందన్నట్టు ఈ పెదగోపన పెట్టే చెక్కు తీసుకున్నారు వాళ్ళు, మున్సిపల్ చూపించారు, చెక్ తీసుకుని వెళ్ళిపోయారు. ఈ కుప్ప నడి రోడ్డు మీద ఉండే మరి జనాలకు వస్తువులకు పోతలకు ఇబ్బంది అయితే లేదు. మరి ఎమ్మెల్యే పట్టించుకోవాలి. ఎంపీ ఏమంటుండు కిషన్ రెడ్డి? ఆయన నాకు ఫ్లైఓవర్ది ఇస్తావు, ఫ్లైఓవర్ కట్టించిన నాకు దీంతో సంబంధం లేదు అంటుండు. ముందుగా అంబర్పేట జనాలు ఓటేయిందే ఆయన గెలిచిండా, ఎంపీ అయ్యిండా? మరి ఈ అంబర్పేట కిందకే వస్తుందిగా. ఫ్లైఓవర్ బడ్జెట్ శాంక్షన్ చేసిన ఫ్లైఓవర్ హిసాబు ఉన్న ఎమ్మెల్యే చూసుకుంటాడు అంటుండు సాబ్. ఇక మరి ఇక ఈ కుప్ప చల్లకుండా ఆ కుప్పను చూస్తేనే కడుపులో నీ దండం పెడితే దడ్ అంటుంది పానం. ఎందుకంటే నడి రోడ్డు మీద ఉంది ఆ కుప్ప. ఆ కుప్ప చేయబట్టి ఎన్నో ప్రాణాలు గాయాలు కలుస్తున్నాయట. ఇది ఇప్పుడు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక దాదాపు 7-8 సంవత్సరాల నుంచి ఇట్లే ఉంది ఇది. సరే అప్పుడంటే ఆ గవర్నమెంట్ వాళ్ళు చేయలేదు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళన్నా ఏమన్నా దాన్ని ముందు పడి, ఎందుకంటే ఏం గెలిని తొక ఇక్కడ ఇంత పెద్ద ఫ్లైఓవర్ వేసి కూడా ఎవరైనా కింద వాళ్ళు తిరగాలంటే ఏమాత్రం దాన్ని పట్టించుకునే నాదులు లేడు. కిషన్ రెడ్డి గారిని కోరుతున్నాము, లోకల్ లీడర్లను కోరుతున్నాము, అందరు కలిసి ఇది ఇంటి ముందట ఏదో పెట్ట కుప్ప పెట్టుకున్నట్టే. ఎందుకంటే ఫస్ట్ పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. అంత పెద్ద ఫ్లైఓవర్ వేసి పైకి వెళ్ళి వాళ్ళు వెళ్తారు. లోకల్ వాళ్ళకు చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు పొద్దున చాలా ఇబ్బంది ఉంటుంది, పడిపోతున్నారు. ఈ రోడ్డు మీద భాగవతంతో జనాల ఉసురు పంచుకుంటారు. మరి మీరు చెప్తలేరా ఎమ్మెల్యేకు ఎంపీకే? ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకుంటలేరు. వీళ్ళ పేరు చెప్తారు, వాళ్ళే చెప్తారు, వాళ్ళ పేరు వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటారు అంతే. అత్తల కోడళ్ళ పంచాయతీ కనుక బజార్లో పడితే అత్త మీద కోడలు, కోడల మీద అత్త నువ్వుగట్టే ఉంది ఈడ అంబర్పేటలో సంసారం. ఇక మరి లోపడంగా మరి పైసల కథ, కమిషన్ల కథ ఏం నడిచిందో ఏం కథ కానీ దీన్ని పక్కేసి పండబెట్టారు. వచ్చిపోయే ప్రయాణికులు ఉసురు పంచుకుంటారు, వాళ్ళ గోస ఉంచుకుంటారు. ఖచ్చితంగా ఈ పాపం ఎక్కడి పోదు, కర్మ ఎక్కడి పోదు, కర్మ వదిలిపెట్టదు. ఇక మరి కిషన్ రెడ్డి, కాలేరు వెంకటయ్య జర్రా సోయి పెట్టురు, జర్ర ఆలోచన చేసి ఈ జనాలకు బాధ కల్పించే ఈ సమస్యని మీరు కూర్చుంటే కాదా తశ్వ కాదా ఇది? అబ్బా ఏం వేషాలు వేస్తురే మీరు. 8 ఏళ్ళు అవుతుంది ఇది పడబెడితే మరి వస్తువులకు పోతులకు ఉయ్యాల జంపాల అంటలేవు నడువులు వస్తారు. ఇప్పుడు ఓట్లకు వస్తారు, ఓట్లకు వచ్చినప్పుడు మాట్లాడాలి. కానీ మరి ఇది కిషన్ రెడ్డి, కాలేరు వెంకటయ్య ఇద్దరు కూర్చుంటే ఇది ఈ పంచాయతీ ఒడవదా? 2 నిమిషాలలో ఓడుస్తారు. ఎందుకని ఇది ఒడిపిస్తలేరు? అడగాలి, అందరిని అడగాలి. ఇంకా ఎన్ని పానాలు పోవాలని చూస్తారు ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యే? ఏం చెప్తా వాళ్ళకు? డైలీ స్కూల్కి తీసుకోబోతున్నాం, పిల్లలకి తీసుకొని రావాలా. ఈ గుంతలో 4 సార్లు పడితే వచ్చినాం, ఒక్కసారి ఆ గుంతలో పడిపోయినాం. చిన్న పిల్లలు ఎట్లా పోవాలా, అది చూసుకోవాలా, అసలు ఏ పరిస్థితి. ఇక మరి కాలేరు వెంకటయ్య ఏడ పండుకుంటుండు, కిషన్ రెడ్డి ఏడ నిద్రపోతుండు. ఈ జనాల ముసురు ఎందుకు పంచుకుంటుర్రు? 8 ఏళ్ల పొద్దు సంది ఈడ పెదగోపన పెట్టే నడి బాటలు పెట్టి జనాల ఉసురు పంచుకుంటే వాళ్ళకి మంచిదేనా చెప్పు? బిగ్ టీవీ ప్రశ్నిస్తుంది. దీని మీద తక్షణమే చర్య తీసుకొని ఈ సమస్యను తక్షణ చేయకపోతే బిగ్ టీవీ వాళ్ళని నిద్రపోనియదని మళ్ళొకసారి గుర్తు చేస్తుంది.